అయితే ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మీరు ఓవరాల్గా ఫిలిం చూసినప్పుడు హీ విడ్ బి లైక్ ఎ సర్ప్రైజ్ కదా, తన పర్ఫార్మెన్స్, తన స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ యూ ఆల్సో ద సేమ్ విత్ సూర్య. హౌ వాస్ దాట్ ఎక్స్పీరియన్స్? మొత్తంగా మ్యాజిక్. ఓహో ఇది ఇలా కలిసి వచ్చిందా మ్యూజిక్ తో పాటు సూర్య ఎంట్రీ అదంతా. ఫర్ మీ ఇట్ వాస్ లైక్ వావ్, దిస్ ఇస్ వాట్ దిస్ గే వాస్ గోయింగ్ ఫర్. ఫస్ట్ మల్లికార్జున థియేటర్ చూస్తున్నాం, నేను లావణ్య రాహుల్ ముగ్గురు ఒక కార్లో మాకు అరేంజ్ చేశారు, మేము ముగ్గురం వెళ్తున్నాం. ఓకే, ఫుల్ క్రౌడ్ ఉంది, ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు, 10-15 minutes స్టార్ట్ అవుతుంది. మేము ముగ్గురు అనుకున్నాం ఇది మన సినిమాకేనా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అప్పుడే ఫుల్ మూవీ చూస్తున్నాం. అప్పుడు దాకా డబ్బింగ్ వరకే చూసాం మేము. కొన్ని సాంగ్స్ అప్పుడప్పుడు రాజా చూపిస్తానేసి అప్పుడప్పుడు కొంచెం అలా అలా చూపించేవాళ్ళు మాకు. డబ్బింగ్ లో నా పోర్షన్స్ చూసా. సో నేను సూర్యది అయితే ఫస్ట్ టైం థియేటర్ లో చూసాను. ఐ హాడెంట్ సీన్ ఎనీథింగ్ ఆఫ్ సూర్య. ఆయన పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఎలాగైనా నేను వెళ్ళి కలవాలి. నేను షూటింగ్ అయిపోయింది, చేయడానికి ఏం లేదు, సినిమా ఎడిట్ జరుగుతుంది, ఈయన స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో. బికాస్ నాకు ట్రావెల్ ఆల్మోస్ట్ 1.5 year, ఒక సినిమాకి ముందు నుంచి 1 year ట్రావెల్ ఉంది. ఈయన చూడాలి, ఈయనేమో బయటికే రావట్లేదు, అసలు ఎవరికి కనపడట్లేదు, ఆ ఎడిట్ రూమ్లో ఉన్నారు. టక్కన ఎప్పుడైనా ఫోన్ వస్తే ఏం చేస్తున్నప్పుడు అంతా ఏం చేస్తున్నా పరిగెట్టి వచ్చేసేవాడిని. సో ఆ టైంలో ఆయన ఉన్న జోన్ చెప్తున్నా కదండి, ఎంత లర్నింగ్ అంటే ఈ రోజు కూడా నేను ఇన్ని సినిమాలు చేస్తున్నా, ఇన్ని క్యారెక్టర్లు చేస్తున్నా, నేను చేసే ప్రతి పాత్ర చేసే ముందు ఒక్కసారి నేను గుర్తు తెచ్చుకుంటా. బికాస్ ఆ సూర్య అనే క్యారెక్టర్ తీసుకురావడానికి ఎంత ఎఫర్ట్లెస్గా ఒక యాక్టర్ని ఇలా షేపప్ చేశారో సినిమా చూసేటప్పుడు అనిపించింది నేనా చేసింది ఇది. అంటే ఇంతమంది సూర్య 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 ఎక్కడ వెళ్ళినా నా పేరు తెలియదు, అప్పుడు నవీన్ చంద్రన్ కూడా తెలియదు, చాలా కాలం పట్టింది ఒరిజినల్ నేమ్ వెళ్ళడానికి. అండ్ ఆయన చాలా గట్ ఫీలింగ్ చెప్పాడు, రాజా చూడు నన్ను రాజా అని పిలిచారు ఎక్కువ. దట్ క్లోజ్నెస్ అంటే ఆ చేయి పట్టుకోవడం అయినా కానీ, వాళ్ళు నిల్చోవడం అయినా కానీ, ఆయనతో ఆఫీస్లో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అంతా అబ్జర్వ్ చేశాను, ఒకవేళ సూర్య ఈయనే అయితే ఎలా ఉంటుంది అనేసి. బట్ అక్కడి నుంచి తీసుకున్నాను, బికాస్ హీ వాజ్ బిహేవింగ్ లైక్ సూర్య విత్ మీ. నేను నా షూట్ ఉన్నప్పుడల్లా, మిథునతో షూట్ చేసినప్పుడల్లా మిథునతో నేను ఎలా మాట్లాడతానో సెట్లో అలా మాట్లాడేవాళ్ళు నాతో. అండ్ సడన్గా నేను డాన్సర్ని, నాకు డాన్స్ అంటే చాలా పిచ్చి, కానీ డాన్స్ వచ్చినట్టు నువ్వు చేయకూడదు, ఏమి ఎక్కడ అలాంటి షేడ్స్ కనపడకూడదు, చాలా చాలా నేర్చుకున్నా. అండ్ ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి క్యారెక్టర్ చేసే ముందు ఈయన ఒకసారి అలా వస్తారు, చాలా స్ట్రాంగ్ గా ఉండిపోయింది. ఒక క్యారెక్టర్ని ఎలా తీసుకురావాలి, ఒక పాత్రని ఉన్నంత దాంట్లో ఎలా తీసుకురావాలని ఆయన దగ్గర నుంచి వెళ్ళి. సో యాక్చువల్గా ఈ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత ఈ క్వశ్చన్ యాక్చువల్గా అయితే అడగకూడదు, కానీ ఇది ఒక స్వార్థంతో, ఒక కోరికతో, ఆశతో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అందాల రాక్షసికి సీక్వెల్ చేయగలిగితే ఎలా ఉంటుంది? హను గారు ఆలోచనలో ఏమైనా ఉందా? లేదండి, అందాల రాక్షసి సీక్వెల్ ఎట్లా వస్తుంది? క్రియేటర్ అనుకుంటే ఏదైనా చేయొచ్చండి, కలవలేదు కదా ఇంకా. దానికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను ఇంకా బెటర్గా రాస్తాను అందాల రాక్షసిని. ఇప్పుడైతే అందాల రాక్షసి 2 స్పేస్ లేదులే, కానీ ఇప్పుడైతే ఇప్పుడున్న మెచ్యూరిటీకి ఇంకా చాలా బాగా రాసేవాడిని. యాక్చువల్లీ ఐ హ్యావ్ దట్ క్వశ్చన్ ఆల్సో ఇన్ దిస్. అది ఇప్పుడు ఎలాగ మీరు అన్నారు కాబట్టి అడిగేస్తాను. అందాల రాక్షసి సినిమాని మళ్ళీ తీస్తే ఇది మాత్రం ఇదే చేస్తాను, ఇది నేను ఇది ఇలా మారుస్తాను అని ఏదన్నా ఉందా? ఓవరాల్గా ఏదైతే ఇప్పుడు నేను మళ్ళీ రాసి ఈ సినిమా తీస్తే ఆ సినిమాకి అప్పుడున్న బజ్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఎంతైతే వాముతుందో అది 100% తీసుకొచ్చేస్తాను. అది తేగలను నేను. అంటే దాన్ని చాలా బాగా చాలా ఫీల్ అవుతుంది. అది అరే గ్రేట్ స్టోరీ, ఎక్కడో నేను సరిగా చేయకపోవడం వల్ల, సరిగా రాయిపోవడం వల్ల, సరిగా చేయకపోవడం వల్ల అది రీచ్ అవ్వాల్సిన స్పేస్కి అది రీచ్ అవ్వలేదు అని ఇలా ఆల్వేస్ ఫీల్. ఇప్పుడు నాకు ఏమైనా కరెక్షన్ ఛాన్స్ ఉంటే అది కరెక్ట్ చేస్తాను. 2 ఛాన్స్. ఓకే, 2కి ఛాన్స్ లేదు, బట్ అది 2కి అవకాశం లేదని కాదు, 2 అవసరం లేదు, ముందు 1 సరిగ్గా చేస్తే అయిపోద్ది. యా, అందుకే మేము మళ్ళీ చూసుకుంటున్నాము, రిలీజ్ చేసుకున్నారు. యా, అండ్ ఇఫ్ యూ హ్యాడ్ టు కాస్ట్ ఫర్ దిస్ మూవీ టుడే, ఈ కాలంలో ఈ 13 years తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ యాక్టర్స్ వీళ్ళు కాకుండా ఎవరిని కాస్ట్ చేసే అంటే బేసిక్ నా ప్రాబ్లం ఏంటంటే నేను
నేను ఎప్పుడు పిలిచిన క్యారెక్టర్లతో పిలుస్తాను, నాకు తెలియదు. అంటే నేను ఐ లివ్ విత్ దెమ్. నాకు ఇంకొకరు కనపడరు ఆ కథలో. అంటే ఐ డోంట్ నో, ఆ కథ నేను వాళ్ళతోటే చూడగలుగుతాను. ఓకే. ఇప్పుడు కానీ నీకు అప్పట్లో హను ఒకసారి అంటే నా ఫేస్ నాన్నగారికి గుర్తొస్తుంది, కూడా హను అంటే చెప్పారు. తన పేరు గుర్తురాదుగా, తన ఫేస్ గుర్తురాదుగా. ఆ, అలా నాకు ఆ స్టోరీ అంటే వీళ్ళ ఫేస్లో గుర్తొస్తుంది. సో దట్స్ ఓకే ఓకే. థ్యాంక్ యూ. సో ఛాన్సే లేదని అర్థమైంది మాకు. సో హౌ డిడ్ అందాల రాక్షసి చేంజ్ యువర్ లైఫ్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ? ప్రొఫెషనల్లీ టు బి ఆనెస్ట్ వీ కెన్ సీ సో మచ్ ఆఫ్ గ్రోత్. అండ్ మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు ఎంత మంత్ ఆఫ్ మధు, అమ్ము, ఇలా బోల్డ్ అని వండర్ఫుల్ రోల్స్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అలా ఎదుగుతూ వచ్చారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ విత్ ప్రభాస్ గారు. అది కూడా చాలా వేగంగా జరుగుతుందని వింటున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఆయన అయితే గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నారు, డైరెక్టర్ గా బిజీగా ఉన్నారు. సో ప్రొఫెషనల్లీ మాకు విజిబుల్ గా ఉన్న గ్రోత్ కాకుండా పర్సనల్ గా మీరు ఏం చెప్తారు? వాట్ అందాల రాక్షసి హ్యావ్ చేంజ్డ్ యూ అంటే టు స్టార్ట్ విత్? నేను యాక్టర్ అవుతాను, హీరో అవుతాను కోరిక ఉండింది. కానీ ఆ సినిమా తర్వాత నేను మంచి యాక్టర్ అని చెప్పి ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా, అది నేను జీవితాంతం మర్చిపోలేను. బికాజ్ ఆ సూర్య క్యారెక్టర్ ఇప్పుడు ఈ రోజుకు నేను నా కొన్ని సినిమాలు కథలు వేస్తున్నా ఫస్ట్ మాట వచ్చేది అందాల రాక్షసి. ఆ పర్ఫార్మెన్స్ అయినా కానీ, ఆ లుక్ అయినా కానీ అంటారు భయ్యా, ఆ కాలర్ ఎగిరేసి ఆ గడ్డం, ఆ జుట్టు భయ్యా రఫ్గా భలే ఉంటావు భయ్యా అని ఇప్పుడుకు అంటారు. ఎలా చూశారు, ఏం చూశారో తెలీదు. భూపాల్ గారు జస్ట్ పంపించారు, ఏం చూశారు, నేను వెళ్ళి ఆయన కలిశాను అండ్ సూర్య అయిపోయాను నేను. అండ్ పర్సనల్ లైఫ్లో అంటే ఎస్, నేను తింటున్న ప్రతి బ్రెడ్ బటర్ ఏదైతే ఉందో బికాజ్ ఆఫ్ ఆ సూర్య, ఆ అందాల రాక్షసి ఫిలిం నుంచి నా ఎదుగుదల ఏదైతే ఉందో ఫ్యామిలీగా, పర్సన్గా, హ్యూమన్గా. మధ్యలో కింద కాలు జారి మామూలుగా పడలేదు, వెన్నుముక్క ఇరిగినా మళ్ళీ దాన్ని సెట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చానంటే బికాజ్ ఆఫ్ అందాల రాక్షసి. బికాజ్ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నన్ను మర్చిపోలేదు ఆ సూర్య అనే క్యారెక్టర్ నుంచి. ఎక్కడ వెళ్ళినా బయట నవీన్ చంద్ర అని పిలువరు, నన్ను సూర్య అనే పిలుస్తున్నారు ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నా. సో హనుమంతుడికి థ్యాంక్స్ అంతే. సో గౌతమ్, ఈ సినిమా లేదంటే నాకు లైఫ్ లేదు, కెరీర్ లేదండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటికీ నాకు ఈ సినిమానే నా గుర్తింపు, ఈ సినిమానే నా ఐడెంటిటీ. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సార్ అందాల రాక్షసి చాలా ఇష్టం సార్ మీరు చెప్తే నమ్మరు. డే బిఫోర్ 3 days బ్యాక్ ఐ వాజ్ ఇన్ కార్డిఫ్ ఇన్ వేల్స్. ఓకే. ఎక్కడో అంటే సంబంధం లేని చోట అక్కడ తెలుగు వారు ఎవరో పరిగెత్తుకొని వచ్చి అందాల రాక్షసి చాలా ఇష్టం అండి. ఆ సినిమా లేదంటే నాకు ఐడెంటిటీ లేదండి. ఈ సినిమా లేకపోతే నేను లైఫ్లో ఇంకో ఫ్రైడే చూసేవాడినా లేదా నాకు తెలియదు. That is the truth. This film gave me a career. This film allowed me to realize my eventual dream of becoming a filmmaker. ఈ సినిమా లేదంటే నాకు అది జరిగేది కాదు, which was always the biggest dream. And అంటే నాకన్నా ఈ సినిమా లైఫ్ని ఎఫెక్ట్ చేసిందని చెప్పుకోవడానికి ఇంకెవరికి ఉండదు. బికాజ్ దిస్ ఫిల్మ్ gave me my wife. I wouldn't have met my wife if not for this film. I wouldn't have fallen in love with her. I wouldn't have married her. So అందాల రాక్షసి రిలీజ్ అయ్యి ఒక 3 weeks కల్లా చెన్నైలో ఒక స్క్రీనింగ్ చేశాం అక్కడ ఉన్న ఇండస్ట్రీ కోసం. సో అప్పుడు హను సైడ్ అరే ఒకసారి నువ్వు వచ్చేరా చెన్నైకి. ఇన్ఫాక్ట్ ఐ థింక్ బై దెన్ ఐ హడ్ గాన్ బ్యాక్ టు చెన్నై. నువ్వు వచ్చేరా సినిమా తమిళ్లో ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చేయి అన్నారు. సో అప్పుడు ఆ స్క్రీనింగ్కి చిన్మయిని కూడా ఇన్వైట్ చేశారనమాట. సో అక్కడ ఫస్ట్ టైం కలిసాము. And then one thing led to another. So ఈ సినిమా లేకపోతే అసలు the world that I have today, the career that I have today, my family is everything to me. The center of my universe is my wife and my 2 kids. అది ఉండేది కాదు. To think that if Andal Rakshasi hadn't happened, my kids wouldn't have happened. There is nothing more important in this world to me than my 2 children. That wouldn't have happened. So you can imagine the impact that this film's had on my life. So yeah.